కేసీఆర్ భజన చేయడానికి సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఖమ్మంలో సభ పెట్టారని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడపల్లి శ్రీధర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. కేరళలో అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకాన్ని అలాగే తెలంగాణలో ఎందుకు అమలు చేయటం లేదో కేసీఆర్ను ప్రశ్నించారని సిపిఎం నేతలను ఆయన నిలదీశారు. అయితే దురదృష్టవశాత్తు మొత్తం బహిరంగ సభ బీజేపీ ఎల్లప్పుడూ హిందువులు వెన్నుదన్నుగానే ఉంటుందని తెలిపారు. హిందూ సమాజం నిర్మాణం కోసం కృషి చేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రంకి వచ్చి మహాసభలు నిర్వహిస్తున్నప్పుడు సహజంగా ఆ రాష్ట్రంలో అందులో రైతు మహాసభల పేరుతో నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మొత్తం బహిరంగ సభ పూర్తిగా నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే ఆ బహిరంగ సభ నడిచిందా అన్నట్టుగా వాళ్ళు ఆ సభను నడిపారు. ఇటీవల కాలంలో 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని పైన మర్డర్ కేసు